నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి అంతర్జాతీయ దినపత్రికలలో కూడా ఎకనామిస్ట్ కథనం ప్రకారం మోదీ హ్యాట్రిక్ కొడుతున్నారు అని చెప్తున్నారు. ఇది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారత్కి నేతృత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే అమెరికాతో సహా ఈ ఏడాది చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఆప్కీ బార్ 400 పార్ నినాదంతో యావత్ భారతావని మారుమవుతోంది. హ్యాట్రిక్ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్తున్నారు. స్వంతంగా బీజేపీ 370 స్థానాల్లో ఎన్డీఏ 400 సీట్లకు పైగా చేజిక్కించుకుంటుందని మోడీ పలువురు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ పత్రిక ఎకనామిస్ట్ ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలో మోడీ విచ్ఛిన్నమైన వ్యక్తి అని అభిప్రాయపడింది. వై ఇండియన్ ఎలైట్స్ బ్యాక్ మోడీ అనే పేరుతో ఎకనామిస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో మోడీకి ఉన్న ప్రజాదరణపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. సాధారణంగా సామాన్య ప్రజల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా ఆ దేశంలోని విద్యా సంపద పరంగా ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ మోడీ విషయంలో వారిలోని బహుళ ప్రజామోదం లభిస్తోందని తన కథనంలో పేర్కొంది. హుందాతనంతో కూడిన రాజకీయాలు అంటే క్లాస్ పాలిటిక్స్, ఆర్థికం ఎకనామిక్స్, ఉన్నత వర్గాల మెప్పు పొందడం ఎలైట్ అడ్మిరేషన్ వంటి ఈ 3 అంశాల్లో మోడీకి ఆయా వర్గాల్లో ఆదరణ కలిగి ఉందని సహకరిస్తారని చెప్పింది. ఒక రకంగా దీనిని మోడీ విభిన్న శైలిగా పిలవచ్చు. డొనాల్డ్ ట్రంప్ లాంటి మాస్ నేతల ఘటన కట్టిన మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోడీ అసాధారణ బలవంతుడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగిన మాస్ అపీల్ ఇలాంటి నేతలను ఉన్నత స్థాయి వర్గం వ్యతిరేకిస్తుంటుంది. అమెరికాలో ట్రంప్కు, బ్రిటన్లో బ్రెగ్జిట్ సమయంలో అక్కడి నేతలకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ భారత్లో ఆ పరిస్థితి లేదు అంటూ పలు అంశాలను ఆ పత్రిక తన కథనంలో కులంకషంగా చర్చించింది. అంతేకాదు ఇతర ప్రజాదరణ ఉన్న దేశాధినేతలకు మోడీకి మధ్య సారూప్యతను కూడా తన కథనంలో వెల్లడించింది. అమెరికాలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వారిలో కేవలం 26% మందే అప్పట్లో ట్రంప్ కి మద్దతు పలికినట్లు గ్యాలప్ సర్వేలో వెల్లడైందని వివరించింది. అదే సామాన్య జనంలో ఆయనకు 50% వరకు మద్దతు లభించినట్లు గుర్తు చేసింది. ట్రంప్ తో పోలిస్తే మోడీకి అన్ని వర్గాల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ లభిస్తుందని పేర్కొంది. 2017లో అక్షరాస్యతలో తక్కువ స్థాయిలో ఉన్న 66% మంది మద్దతు మోడీకి లభించిందని వివరించింది. అదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో 80% మంది మద్దతు పలకనట్టు వెల్లడించింది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి డిగ్రీ చదివిన వారిలో 42% మంది, ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారిలో 35% మంది మోడీకి ఉందని లోక్నీతి జరిపిన సర్వేను ఉటంకిస్తూ వివరించింది. ఉన్నత స్థాయి వర్గాల మద్దతు పొందే క్రమంలో ఆయనేమీ సామాన్యుల మద్దతు కోల్పోలేదు అని ఎకనామిస్ట్ అభిప్రాయపడింది. భారత్లో బలమైన ఆర్థిక వ్యవస్థే మోడీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమని ఎకనామిస్ట్ పత్రిక చెబుతోంది. సమాజంలో పంపిణీ విషయంలో అసమానతలు ఉన్నప్పటికీ భారత్ ఘనమైన జీడీపీ వృద్ధి రేటు సాధించడం, భారత్లోని ఎగువ మధ్య తరగతి వారి సంఖ్య, ఆదాయాలు పెరగడము మోడీపై ఆదరణకు కారణాలని వివరించింది. 2000 సంవత్సరం సమయంలో ఎగువ మధ్య తరగతిలో కాంగ్రెస్ కి ఎక్కువగా ఆదరణ ఉండేదని, ఆ తర్వాత చోటు చేసుకున్న కుంభకోణాలతో 2010 వచ్చేసరికి కాంగ్రెస్ కి వారి నుంచి మద్దతు కరువైందని తెలిపింది. మోడీ హయాంలో భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు అంతర్జాతీయంగా రాజనీతి ప్రదర్శించడంలో ఫలితాలు కనిపించాయని, ఆసియాలో టైగర్లుగా పరిగణిస్తున్న చైనా, తూర్పు దేశాలకు బలంగా ఎదురు నిలిచి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే మోడీ లాంటి నేత కావాలని చాలా మంది కోరుకుంటున్నారని తన కథనంలో వివరించింది. ఇక మోడీకి ప్రత్యామ్నాయ నేత వచ్చే వరకు ఉన్నత వర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఎకనామిస్ట్ అభిప్రాయపడింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ పట్ల వారికి పెద్దగా ఆశలు లేవని, గట్టి ప్రతిపక్షం వచ్చే వరకు మోడీకి ఎలాంటి ఇబ్బంది లేనట్లే అని కథనం స్పష్టంగా తెలియజేసింది. ఏదేమైనా కానీ మోదీ చరిష్మా, మోదీ ఆదరణ పెరగడానికి కారణం దేశవ్యాప్తంగానే కాదు చర్చ, ప్రపంచవ్యాప్తంగా జరగడమే కాదు ప్రపంచంలో మరే నేతకు కూడా ఇలాంటి సర్వే రిపోర్ట్స్ కానీ ఇలాంటి ఆదరణ కానీ లేదని, మోడీని కొట్టే నేత రావడం కూడా కష్టమేనని చాలా క్లియర్గా చెప్పింది. మరి విదేశీ పత్రిక ఇలాంటి కథనాలు వచ్చిన తర్వాత కూడా స్వదేశంలో మోడీపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఈ కథనం చూసిన తర్వాత ఏమైపోతారో అని కూడా చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ అందరూ నన్ను ఎంత ఆదరిస్తున్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు సపోర్ట్ కూడా చేయండి. ఎందుకంటే మనది ఇప్పుడే స్టార్ట్ అయిన ఛానల్. నా ఒక్కదాని వల్ల ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం అనేది సబ్జెక్ట్ పరంగా జరుగుతుందేమో కానీ కొంత టెక్నికల్ పరంగా జరగని విషయం. కాబట్టి మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను. మన ఛానల్కి సంబంధించి మనం అనుకున్న ఎక్విప్మెంట్ మనం అనుకున్నవి వచ్చిన తర్వాత
ఖచ్చితంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఆ తర్వాత ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే ఛానల్ నడపడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడైతే మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. మనం చాలా ఎక్విప్మెంట్ తీసుకోవాల్సింది ఉంది. అండ్ ఎన్ని సబ్జెక్ట్ని లైవ్లో అందించాలి అండ్ స్క్రీన్ మీద అందించాలి, అప్డేట్స్ అందించాలి అనేది నా తపన. దానికి తగినంత సదుపాయాలు మన దగ్గర లేవు. ఈవెన్ మనకంటూ ఒక ఆఫీస్ కూడా లేదు. చాలామంది మీ ఆఫీస్ అడ్రసెస్ చెప్పండి, వచ్చి కలుస్తామన్నారు. నిజంగా ఆఫీస్ కూడా లేదు. ఎక్కడుంటే అక్కడ నుంచే వీడియోస్ చేసి మీకు అందిస్తున్నాను. ఇలాంటివన్నీ చేసుకోవాలంటే నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. కాబట్టి మీ అందరి సహాయం కోరుతున్నాను. సపోర్ట్ చేయాలి అనుకున్న ఎవరైనా జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది సబ్స్క్రిప్షన్ పక్కన. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడులాగే ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.